బంగారాన్ని వెతుకుతూ ఉంటారు. కొంతమంది రాజకీయంలో అయా ఏదో పదవులు కావాలని వాళ్ళ పదవులను వచ్చి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. కొంతమంది ప్లాట్లు వెతుకుతూ ఉంటారు. కొంతమంది అందాన్ని వెతుకుతూ ఉంటారు. కొంతమంది పాపాన్ని వెతుకుతూ ఉంటారు. అనేక రకాలుగా కొంతమంది ఎదుగుతూ ఉంటారు. లోకంలో కొంతమంది బంగారాన్ని అలా వెతుకుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఆ కొండ మీద దేవుడు ఉన్నాడు, ఈ కొండ మీద దేవుడు ఉన్నాడు, ఆ చెట్టు కాడ ఉన్నాడు, చుట్టు కాడ ఉన్నాడని అక్కడక్కడ వెతుకుతూ ఉంటారు. పాపం పోయే మార్గము వాళ్ళు వెతుకుతున్నారు, కానీ ఎక్కడ మార్గం కనపడలేదు. సముద్రంలో స్నానం చేస్తే పాపం పోయి అంటారు, అన్నదానం చేస్తే పాపం పోయి అంటారు. అనేక రకాలుగా వాళ్ళు వెతుకుతున్నారు, కానీ పాపం మాత్రం పోదు. కనుక మనము వెతకాలంటే మనం ఏం వెతకాలా అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొంతమంది అన్ని రకాలుగా అందరూ వెతుకుతున్నారు కనుక దావీదు మహారాజుకి ఏం వెతకమన్నాడో చెబుతున్నాడు. మనం కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుడి. ఆయన బలమును వెతుకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. 4వ వచనంలో ముందు దేవుని ఎదగమంటున్నాడు, యెహోవాను ఎదగమంటున్నాడు. ఆ తర్వాత ఆయన బలాన్ని ఎదగమంటున్నాడు. తర్వాత ఆయన సన్నిధిని వెతకమంటున్నాడు. కనుక దావీదు అయితే ఎదిగాడు, ఆయన సన్నిధిని వెతికాడు. ఆయన సన్నిధిలో చిరకాలము నేను యెహోవా మందిరంలో చిరకాలం నాడు మొక్కవై ఉండాలని వెతికాడు. కనుక మనం కూడా ఆయన బలాన్ని మనం వెతకదాం. ఇక్కడ ఆయన బలాన్ని వెతకమన్నాడు. యెహోవాని ఎతికాడు, ఆయన బలాన్ని ఎతికాడు, ఆయన సన్నిధి కూడా వెతికాడు. కనుక మనం ఇప్పుడు ముందు ఆయన బలాన్ని వెతకాలి. ఆయన బలాన్ని ఎలా వెతికాడో మొదటి సమయంలో గొలియాతు 17వ అధ్యాయం దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిని ఫిలిష్తీయుడు ఎంతటివాడు వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వారిని చంపిన వానికి ఇట్లు చేయని సరే. 37 వచ్చింది కదా, 37 సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. చాలు. దావీదు చిన్నతనంలోనే పాటలు పాడుకుంటూ ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన బలాన్ని కూడా వెతికాడు. ఎలా వెతికాడంటే తన తల్లి ద్వారా ఆయన రేపబడ్డాడు, తన తల్లి దగ్గర పెంచబడ్డాడు. దేవుని గురించి ఇశ్రాయేలు సైన్యం ఫస్ట్గా నుంచి ఆయన ఆమెకి నేర్పుతూ వచ్చి ఆ బిడ్డని బలపరిచింది. ఆ బిడ్డ గొర్రెలు కాసుకుంటూ ఎదుగుతూ ఉన్నాడు. ఆయన బలవంతుడు అని నమ్మాడు. ఇశ్రాయేలును ఐగుప్తును ఎలా తీసుకొచ్చాడు, ఎలా కార్యంలో చేశాడు అన్ని చూసి ఆయన